సింధు ఎక్కడ నాన్న? అదిగో అక్కడుంది, పదరా. ఆగండి. ఏంటి సార్, ఇదేమైనా మీ ఇల్లు అనుకున్నారా? పోలీస్ స్టేషను. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి పోవడానికి ఇదేం మీ అత్తారిల్లు కాదు. అమ్మమ్మ ప్లీజ్, నా కొడుకు యశమ్మ, సింధు భర్త, తనని కలవడానికి వచ్చాడమ్మా. ఏదైనా సరే ముందు సిఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకోండి. నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. నా కొడుకు సార్, మా కోడలతో మాట్లాడడానికి వచ్చాడు. కొంచెం పర్మిషన్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. అవునా, పంపించమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ని అడిగానమ్మా, వెళ్ళమని చెప్పారు. పంపించమ్మా. అలాగే సార్. పదరా. ఆగండి. మీరొక్కరు మాత్రమే వెళ్ళండి, మీరందరూ ఇక్కడే ఉండండి. అలాగే, నువ్వు వెళ్ళరా. ఏంటి సింధు ఇదంతా? ఫేక్ కరెన్సీ కేసులో నిన్ను అరెస్ట్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు యష్. తప్పుడు కేసులో ఎవరు నన్ను ఇరికించారో తెలియడం లేదు. అనవసరమైన విషయాల్లో నువ్వు కలగజేసుకుంటే ఇలాగే ఉంటుంది. లేనిపోనివన్నీ నీ మీద వేసుకుంటావు. మొన్న స్వాతి విషయంలో రౌడీలతో గొడవ. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? నీ మీద కోపం పెంచుకోరా? నువ్వంటే పడని వాళ్ళెవరో కావాలని నిన్ను ఈ కేసులో బుక్ అయ్యేలా చేసుంటారు. అసలు ఎందుకు అన్ని విషయాల్లో కలెక్ట్ చేసుకుంటావు? అది ఎవరు కాదు యష్, మీ వదినే అని నా అనుమానం. మా వదిన? ఖచ్చితంగా ఇది మీ వదిన పనే అయ్యుంటుంది. తను చేసే ప్రతి ఫ్రాడ్ పనికి నేను అడ్డుపడుతున్నాను కదా, అది మనసులో పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవడానికి ఇలా చేసింది యష్. నువ్వు అర్థం లేకుండా మాట్లాడకు సింధు. నిన్నటి వరకు ఏమో మా వదిన ప్రాజెక్ట్ విషయంలో అవకతవకలు చేస్తుంది అన్నావు. అప్పుడు మా అమ్మ విషయంలో కూడా మా వదినే ఏదో చేసింది అన్నావు. ఇప్పుడు కూడా నిన్ను అరెస్ట్ చేయించింది మా వదినే అంటున్నావు. అసలు నీకు బుద్ధుందా? మా వదినికి నిన్ను తప్పుడు కేసులో ఇరికించడం తప్ప ఇంకేం పని లేదనుకుంటున్నావా? ఏం జరిగినా ప్రతి దాని వెనక మా వదినే ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు సింధు. ఆ రోజు కూడా మా అమ్మ కనిపించింది, వెళ్ళి పట్టుకుందాం సింధు అని నేను పదా అంటే స్వాతిని కాపాడాలని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. నిజానికైతే మా వదినని కాదు, ముందు నిన్ను అనుమానించాలి. మా అమ్మ పారిపోయిన దగ్గర నుంచి నువ్వు అసలు దాని గురించి పట్టించుకున్నావా? మా అమ్మ పారిపోవడంలో నీ పాత్ర కూడా ఉందని నా ఫీలింగ్. ఇంకా ఆపుతావా యష్? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. మీ అమ్మ పారిపోవడంలో నా పాత్ర ఉంది అంటున్నావా? ఏంటి యష్ ఇది? అయితే ఒక పని చెయ్యి, ముందు వెళ్ళి మీ అమ్మ ఎక్కడుందో వెతికి పట్టుకుని ఆమెనే అడుగు. అత్తయ్యే చెప్తుంది. అమ్మా, నువ్విలా పారిపోవడానికి కారణం ఎవరు అని అత్తయ్యని అడిగితే అత్తయ్య నా పేరే చెప్తే ఇక జీవితంలో నా మొహం నీకు చూపించను. అర్థమైందా? మూర్ఖత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది యష్. ఆ లిమిట్ కూడా నువ్వు క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో నీ కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా ఇంకా నువ్వు మీ వదిన్ని గుడ్డిగా నమ్ముతున్నావు. అసలు నిజం ఎప్పుడు తెలుసుకుంటావు యష్? నీ ఆస్తి, నీ కంపెనీ, నీ ఇల్లు, నీ కుటుంబం
ఇవన్నీ పూర్తిగా కోల్పోయి నువ్వు రోడ్డు మీద పడ్డాక తెలుసుకుంటావా? మాట్లాడవే. నువ్వు మారవు సింధు, మారవు. నువ్వు మారాల్సింది నేను కాదు యష్, నువ్వు. నీకేదో హెల్ప్ చేద్దామని వస్తే నాది మూర్ఖత్వం అంటావా? నీ హెల్ప్ నాకేం అవసరం లేదు యష్. నేను ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. ఈ పొగరే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నాది పొగరు కాదు, పౌరుషం. తప్పు చేయనప్పుడు నేను అస్సలు తలవంచను యష్. సార్ ఏంటి సార్ ఇది? మీరెంత ముగుడు పిల్లలైతే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఇలా గొడవ పడతారా? ఇది మీ ఇల్లు కాదు సార్, స్టేషన్ అని గుర్తుంచుకోండి. ఏంట్రా నువ్వు చేసింది? పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో. నువ్వు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇలా ప్రతిసారి గొడవ పడ్డానికి? సింధు నీ భార్యరా, తన విషయంలో కొంచెమైనా నీకు బాధ్యత ఉండాలి కదరా. బాధ్యత ఉంది కాబట్టే పిల్లలు చెప్పగానే వచ్చానా. కానీ సింధు నాతో ఎంత పొగరుగా మాట్లాడుతుందో నువ్వే చూసావుగా. ప్రతి దానికి వదినే ఏదో చేసింది అంటుంది. ఇలా అయితే ఎలా నాన్న? సురేష్, ఇప్పుడు ఎవరు ఏం చేశారో, ఎవరి వల్ల ఏం జరిగింది అన్నది ముఖ్యం కాదురా. అన్యాయంగా సింధుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సింధుని మనం ఎలా కాపాడాలో అదా ఆలోచించాలరా. సరే, మీరు సిఐ గారితో మాట్లాడారా నాన్న? మాట్లాడానురా. ఇది ఇల్లీగల్ కాదు, లీగల్ కేసే అంటున్నారా. ఎవిడెన్సులు కూడా ఉన్నాయి అంటున్నారా. నాకు తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్ళాను. కేసు టేకప్ చేయనని అన్నాడు. అసలు ఎవరు కూడా ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడడం లేదురా. నీకు తెలిసిన లాయర్ ఉంటే కాస్త ఫోన్ చేయరా. సరే. చెప్పండి యష్ గారు. లాయర్ గారు, ఫేక్ కరెన్సీ కేసు విషయంలో నా వైఫ్ సింధుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏది? ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు కదా? అవును సార్. ఎలాగైనా నా వైఫ్ని మీరే రిలీజ్ చేయించాలి సార్. సారీ యష్ గారు, ఆ కేసు నేను టేకప్ చేయలేను. ఉంటాను. హలో సార్, అది కాదు సార్. హలో, నేను మళ్ళీ వేరే వాళ్ళకి ట్రై చేస్తానన్నా. ఏమైంది రాయేష్? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైందో చెప్పరా. ఎవరిని అడిగినా సింధు కేసు టేకప్ చేయలేమంటున్నారు నాన్న. అయ్యో, ఏంట్రా ఇదంతా? ఇంత విచిత్రంగా ఉందేంట్రా? నేను అడిగిన లాయర్ కూడా అదే మాట అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? సింధునిలా వదిలేయకూడదురా. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే కుట్ర చేస్తున్నారో అనిపిస్తోంది. ఏం చేసైనా సరే మనం సింధుని బయటికి తీసుకురావాలరా. మీరు కంగారు పడకండి నాన్న, నేను చూసుకుంటాను. పిల్లలు, మీరు బాధపడకండి. అమ్మకేం కాదు. మీరు తాతయ్యతోనే ఉండండి. నేను మళ్ళీ వస్తాను. కన్ఫర్మ్గా సింధు నేనే తనని అరెస్ట్ చేయించానని యష్కి చెప్తుంది. యష్కి నా మీద డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. మరిది గారు, సింధుని ఎందుకు అరెస్ట్ చేశారంట? ఏదో ఫేక్ కరెన్సీ కేసులో అరెస్ట్ చేశారంట వదినా. ఫేక్ కరెన్సీ కేసులోనా? అయినా ఫేక్ కరెన్సీకి సింధుకి అసలు సంబంధం ఏంటి? ఎవరో కావాలనే సింధుని కేసులో ఇరికించారనిపిస్తుంది. సింధు మీద అంత కక్ష ఎవరికుంది?
అది ఎవరు కాదు యష్, మీ వదినే అని నా అనుమానం. వదిన, సింధు అరెస్ట్ అవ్వడానికి కారణం మీరైతే కాదు కదా? ఎంత మాట అన్నారు మరిది గారు? అసలు సింధుని నేనెందుకు అరెస్ట్ చేస్తాను? అంటే మీ ఇద్దరి మధ్య మొదటి నుంచి మనస్పర్ధలు ఉన్నాయి కదా, అది మనసులో పెట్టుకునేమన్నా? అయ్యో, మా మధ్య మనస్పర్ధలున్న మాట నిజమే, కానీ అరెస్ట్ చేయించేంత కోపాలు కక్షలు నా మనసులో ఏం లేవు మరిది గారు. సింధు నా తోడి కోడలు, నా తోబుట్టుతో సమానం. నన్ను అపార్థం చేసుకుని నా గురించి ఏవేవో అంటుంది, కానీ అవెప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు. నేను సింధుని అరెస్ట్ చేస్తే పోయేది నా అత్తింటి పరువే కదా. మన ఇంటి పరువు మర్యాదల కోసం నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నా చెల్లెలాంటి సింధుకి ప్రాబ్లం క్రియేట్ చేస్తానా? సింధుని అరెస్ట్ చేశారని మీరు నాతో చెప్పగానే స్టిల్ ఇప్పటి వరకు నా కాళ్ళు చేతులు వణుకుతూనే ఉన్నాయి. అది మీకు తెలుసా మరిది గారు? నమస్తే మేడం, అర్జెంటుగా రమ్మని చెప్పారు. చూడండి మరిది గారు, చూడండి. లాయర్ సుబ్బారావు గారిని పిలిపించాను. ఎందుకు తెలుసా? మీకు ఎవరైనా లాయర్ తెలుసో లేదో, లేదంటే ఈ లాయర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సింధుని విడిపించాలన్నది నా ప్రయత్నం. మీరొచ్చేశారు కదా, లాయర్ గారితో వెళ్ళి సింధుని రిలీజ్ చేయించండి మరిది గారు. తర్వాత మనం మాట్లాడుకుందాం. త్వరగా వెళ్ళండి. సారీ వదినా, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. అయ్యో మరిది గారు, మనలో మనకి సారీలేంటి, క్షమాపణలేంటి? ఎంత కాదనుకున్నా సింధు మన ఫ్యామిలీ మెంబరే కదా. మనలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే తోడుగా నిలబడాలి, కానీ అడ్డుగా నిలబడకూడదు. అదే నా ప్రయత్నం. చూడండి లాయర్ గారు, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. 1 అవర్లో సింధు వాళ్ళ ఇంట్లో ఉండాలి, పిల్లలతో సంతోషంగా ఉండాలి. అలా మీరు చెయ్యాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అలాగే మేడం. మరిది గారు, లాయర్ గారిని తీసుకుని మీరు వెళ్ళండి. పాపం, పిల్లల కోసం మళ్ళీ అక్కడ సింధు ఎంత బాధపడుతుందో. వెళ్ళండి, వెళ్ళండి మరిది గారు, వెళ్ళండి. సార్ రండి సార్. త్వరగా వెళ్ళండి. వెళ్ళండి. మీరు వెళ్ళినా దాన్ని బయటికి తీసుకురావటం ఎవ్వరి వల్ల కాదు. మధు మనసు పెడితే ముళ్ళ కంచె మీద పడ్డట్టే, దాంట్లో నుంచి బయటికి అంత ఈజీగా రాలేరు. రేష్, వచ్చావా? రా, నీకోసం ఎదురు చూస్తున్నా. రారా. పదండి పదండి నాన్న, పదండి. ఒక్క నిమిషం లాయర్ గారు. సింధు, ఇందాకేమన్నావు? నిన్ను అరెస్ట్ చేయించింది మా వదినే అన్నావు కదా. నీకో విషయం తెలుసా? నీ కేసు టేకప్ చేయడానికి ఏ లాయరు ముందుకు రాకపోతే మా వదినే, అదిగో అక్కడున్నాడు చూడు, ఆ లాయర్ని పురమాయించింది. అర్థమైందా? ఆ లాయర్తో మాట్లాడి నన్ను ఇక్కడికి పంపించింది. ఎప్పటికైనా మా వదిన మంచి మనసును అర్థం చేసుకో. అర్థమైందా? పదండి లాయర్ గారు. పిచ్చి యష్, మీ వదిన తేనె పూసిన కత్తి. ఊసర వెళ్ళి చాప కింద నీరులా మంచిగా కనపడుతుంది, మిమ్మల్ని ముంచేస్తుంది. అది నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు.
సిఐ గారు, మా లాయర్ గారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? సింధు కేసు గురించి మాట్లాడదామని వచ్చాను సార్. మీరు మాట్లాడినా ఏం లాభం లేదు లాయర్ గారు. ఎందుకంటే ఇది చిన్న కేసు కాదు. ఫేక్ కరెన్సీ కేసులో వీళ్ళ వైఫ్ ఎవిడెన్స్తో సహా బుక్ అయిపోయింది. కేసు కోర్టుకి వెళ్లాల్సిందే లాయర్ గారు. ఆవిడ జైలుకి వెళ్లాల్సిందే. మీ ఆవిడ లాంటి వాళ్ళ వల్ల ఎంతమంది అమ్మాయిలు అన్యాయం అయిపోతున్నారో తెలుసా? గవర్నమెంట్ కళ్ళు కప్పి ఫేక్ కరెన్సీ తయారు చేస్తారా? కేసు ప్రూవ్ అవ్వకుండా మా క్లయింట్ గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సిఐ గారు. కేసు ప్రూవ్ చేయడానికి నేను ఇక్కడున్నది. సరే, నా క్లయింట్కి స్టేషన్ బెయిల్ కావాలి. కావాలి అని నువ్వు అడగగానే ఇదిగోండి అని ఇచ్చేయడానికి నేనేమైనా వెర్రి పుష్పాన్ని అనుకున్నావా? స్టేషన్ బెయిల్ కాదు కదా. సింధు ఆ సెల్లు దాటి కూడా బయటికి వెళ్ళదు. సిఐ గారు, మీరు రూల్స్కి వ్యతిరేకంగా పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నా స్టేషన్లో నా రూల్సే ఉంటాయి. ఎక్కువ మాట్లాడావనుకో మా లేడీ కానిస్టేబుల్తో మిస్బిహేవ్ చేశావని నిన్ను బొక్కలో వేయాల్సి ఉంటుంది. యష్ గారు, నా వల్ల కాదండి. నన్ను వదిలేయండి. అయ్యి అది కాదు సార్. సార్ అది కాదు సార్. సార్ ప్లీజ్ సార్, నా వల్ల కాదు సార్. నన్ను వదిలేయండి యష్ గారు. ఆ సిఏ పెద్ద మూర్ఖుల్లా ఉన్నాడు సార్. ఏ రకంగానూ ఈ స్టేషన్లో వర్కౌట్ అవ్వదు. ఇక నేనేం చేయలేను సార్. అయ్యో, అదేంటి లాయర్ గారు అలా అంటారు? ప్లీజ్ దయచేసి ఏదో ఒకటి చేయండి. ఏం చేయమంటారు సార్? మీరు కూడా వింటున్నారు కదా, ఆ సిఐ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. ఆయనతో పెట్టుకుంటే నా రెప్యుటేషన్ పోయేలా ఉంది. నా వల్ల కాదు సార్. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుందాం. కేసు కోర్టుకు వచ్చాక బెయిల్ అప్లై చేద్దాం. నేను వస్తాను సార్. నా వల్ల కాదు. అదే సార్, లాయర్ సార్, గారు, నేను మాట్లాడతాను. రేయ్, చూడు. అది కాదు, నేను చెప్పేది వినండి సార్. లాయర్ గారు, రేయ్, మాట్లాడరా. సార్, నేను చెప్పేది. నీ కేసు ఏ లాయరు తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదమ్మా సింధు. ఎవరో కావాలని లాయర్స్ని బెదిరించి భయపెడుతున్నారు మావయ్య. అసలు మనకే అన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఒక పక్క దాము కనిపించట్లేదు, ఇటు చూస్తే నిన్ను అక్రమంగా కేసులో ఇరికించారు. ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. మావయ్య, ఒకసారి భవానీ అక్క కాల్ చేయండి. ముందు నేను ఫోన్ చేసింది భవానీకేనమ్మా. తన నెంబర్ సర్వీస్లో లేదని వస్తుంది. అందుకే నాకు తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్ళాను. అయినా కూడా నా వల్ల కాదు అన్నాడు. ఒక్కరంటే ఒక్క లాయర్ కూడా నీ కేసు టేకప్ చేయకపోవడం చూస్తుంటే విచిత్రంగా ఉందమ్మా. చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ సిఐని చూస్తుంటేనేమో స్టేషన్ బెయిల్ ఇవ్వమంటుంటే ససే మీరా కుదరదు అంటున్నాడు. మావయ్య, ప్లీజ్ బాధపడకండి. ముందు మీరు పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. నన్ను ఈ పరిస్థితుల్లో చూసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నా భయం కూడా పిల్లల గురించేనమ్మా. ఇప్పటి వరకు వాళ్ళకి తండ్రి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు తల్లి కూడా దూరం అయింది. ఇంత చిన్న వయసులో పిల్లలు ఎన్ని చూడాల్సి వస్తుంది. ఆ పసి మనసులు ఎంత బాధపడుతున్నాయో పాపం. నన్ను ఈ కేసులో ఇరికించడం కోసం పక్కాగా ప్లాన్ చేశారు మావయ్య. దొరుకుతారు, వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. అప్పుడు చెప్తాను వాళ్ళ పని.
మావయ్య, సిద్ధార్థ కాల్ చేసి ఒక్కసారి జరిగింది మొత్తం చెప్పండి. ఈ కేసు నుంచి నన్ను బయటికి తీసుకురాగలిగేది సిద్ధార్థ ఒక్కడే. సిద్ధార్థ తప్ప మనకి ఎవరు హెల్ప్ చేయలేరు. ఇమీడియట్గా ఫోన్ చేయండి మావయ్య. శనివారం ఆదివారం కోర్టు ఉండదని తెలిసే ప్లాన్ ప్రకారమే నన్ను బ్లాక్ చేశారు. వాళ్ళ ప్లాన్ని తిప్పి కొట్టాలి అంటే వెంటనే నేను బయటికి రావాలి. సిద్ధార్థ్ వస్తే నేను బయటకు వచ్చేసినట్టే మావయ్య. తనకు ఒకసారి కాల్ చేయండి మావయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ టైంలో సిద్ధార్థ్ రావడం అవసరమా? అతని వల్ల నీ జీవితంలో జరిగిన పెను మార్పులు చాలావా? మళ్ళీ కొత్తగా సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? అయ్యో మావయ్య, ఈ కేసు నుంచి నేను నిర్దోషిగా బయటికి రావాలి అంటే సిద్ధార్థే కరెక్ట్ పర్సన్. మనం మధు విషయంలో ఏం ప్రూవ్ చేయాలనుకున్నా ముందు నేను బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ సిద్ధార్థ్ వల్లే అవుతుంది. దయచేసి ఏం ఆలోచించకుండా సిద్ధార్థని వెంటనే పిలిపించండి మావయ్య. సరేనమ్మా, చెప్పావు కదా, నేను సిద్ధార్థ్కి ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ సిద్ధార్థ్, ఫోన్ చేయగానే వచ్చావు. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తెలిసి రాకుండా ఎలా ఉంటాను సింధు? అసలు ఇంతకీ ఏమైంది సింధు? యశ్ వాళ్ళ వదిన మధునేనని నా డౌట్ సిద్ధార్థ్. స్టేషన్ బెయిల్ వల్ల సింధు పోలీస్ స్టేషన్ నుంచి మాత్రమే బయటకు వస్తుంది అంకుల్. దానివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు అంకుల్.